ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిణామ సిద్ధాంతం అంటే మనిషి కోతి నుండి వచ్చాడు. సింపుల్గా మీతో చెప్పాలంటే ఇది కాలకాలంగా అంటే ఎన్నో సంవత్సరాలు కాదు, దాదాపు 120 సంవత్సరాలుగా చెప్పి ఒక విజ్ఞానము ఏ స్థాయికి ప్రజల్ని అంధకారములోనికి నెట్టేసిందనే ఒక మానసిక ఒత్తిడి ఏర్పడింది. దీని గూర్చి మాట్లాడాలి అని ప్రయత్నించే కాలఘట్టములో మన మధ్యలో సహోదరులు రూబన్, మనందరికీ తెలిసిన మన సహోదరులు ఈ సమయంలో ఈ సిద్ధాంతానికి ఎదురుగా, విజ్ఞానానికి విరోధంగా కాదు, విజ్ఞానములో ఈ సిద్ధాంతానికి ఎదురుగా బైబిల్లో ఉన్న వాక్యాలకు అనుగుణంగా విజ్ఞాన సంబంధిత విషయాలను మనతో పంచుకుంటున్నారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభువులో నమ్ముతున్నాం, కమెంట్స్లోనూ చూస్తున్నాం. ఈరోజు కూడా మనం వారి నుండి తెలుసుకుందాం. బ్రదర్, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం మీరు వచ్చినందుకు. మనము గత వారం యొక్క కొనసాగింపును మనం ఈరోజు చూడబోతున్నామని చెప్పున్నారు మీరు. గత వారము ఆ ఛాన్స్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం అదే చూడబోతున్నాం కదండి? అవునండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. మిమ్మల్ని చూడటం ఎంతో సంతోషం. సో గత ఎపిసోడ్ యొక్క కొనసాగింపును ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. సో లాస్ట్ టైం ఏం చేశాం, అదేంటో తెలియని ఛాన్స్ని బట్టి ఎలా ఇన్ని రోజులు విజయవంతంగా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారనేటువంటి ఆ స్టోరీనే చూసాము. అది ఏ విధంగా సైంటిఫిక్ లాస్కే వ్యతిరేకంగా ఉంది. లాస్ ఆఫ్ ఫిజిక్స్ కానివ్వండి, లాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, తర్వాత లాస్ ఆఫ్ నేచర్ కానివ్వండి, వీటికి ఎలా భిన్నంగా ఉన్నాయి. కోర్స్ దేవుని చట్టదిట్టాలకి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వీటన్నిటిని గత వారం చూసాం. దాని కొనసాగింపై ఈ ఎపిసోడ్లను చూడబోతున్నాం. నాకు గత ఎపిసోడ్లో ఒక విషయం ఆశ్చర్యంగా అనిపించింది బ్రదర్. అంటే ఏమీ లేకుండా కప్పిపెట్టిన ఒక విషయం. మన ఊర్లో చెప్తుంటారు, ముంగిస పాముకి ఫైట్ పెడతానని చెప్పి చివరి వరకు కూడా వదలడు. మూత వేసి ఇందులో ఏముందో తెలుసా? ఏమీ లేని ఒక విషయం, అబద్ధమైన ప్రెజెంటేషన్. సరేనండి, లేని ఒక విషయం, రాంగ్ ప్రెజెంటేషన్. ఇది సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు జరిగించడం అనేది ఎంత గొప్ప విషయం బ్రదర్ కదా? ఆశ్చర్యపడ్డాను. ఎంతటి సమర్థవంతులు వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఏ విధంగా తీసుకెళ్లారనే విషయంలో. దేవుని కృప ఇవన్నీ కూడా మనకిప్పుడు తెలుస్తూ ఉన్నాయి. తమిళంలో రావడం ఎంతో సంతోషం. ఇది మిగతా భాషల్లోనూ తీసుకొస్తున్నాం. తెలుగులో ఈ కార్యక్రమం వస్తుంది, హెచ్ఎల్ఎం తెలుగు కార్యక్రమం వస్తుంది. బ్రదర్ యొక్క ఛానల్ వాయిస్ ఆఫ్ బైబిల్లోనూ ఈ కార్యక్రమాలు రావడం చూడగలరు. సరే బ్రదర్, ఈరోజు గత వారం కొనసాగింపుగా ఈరోజు ఏం చూడబోతున్నాం? మీరు చెప్పినందువల్ల ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. అట్లీస్ట్ నా యొక్క అనుమానం కరెక్ట్గా ఉన్నట్టయితే అట్లీస్ట్ 60-70% వరకు ఉన్న సైంటిస్టులకు ఇది జరిగే అవకాశమే లేదు, ఇవన్నీ అబద్ధమని తెలుసు. మిగతా 30% అదే నమ్మి కాలకాలంగా వారు చెప్పారు వీరు చెప్పారు అంటూ వాటిని విని పాటించే వాళ్ళు ఉంటారు. అయితే మినిమంగా 60% వారికి ఇది జరిగే అవకాశమే లేదని తెలుసు. ఏదో కంపల్షన్ వల్ల, ఏదో సొసైటీలో ఉండేటువంటి ప్రెషర్, పియర్ ప్రెషర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని బట్టి వారు ఆ నమ్మకాల్లో అందులో ఉంటూ ఉన్నారని తెలుసుకున్నా. మీరు కూడా ఒక సైంటిస్ట్ని గురించి చెప్పారు కదా డాక్టర్. ఆయన చెప్పిన విషయాన్ని ఆయన మొత్తంగా కార్నర్ చేసి ఆయనకి రావాల్సిన ఫండ్ అంతా ఆపి ఆయన ఒక విధంగా ప్రెషర్కి లోన్ చేసినట్టు మీరు చెప్పారు కదా. అవును, డాక్టర్ జేమ్స్ స్టోర్ అని చెప్పి ఒక వెల్ నోన్ నైస్ యూనివర్సిటీలో వర్క్ చేసే ప్రొఫెసర్ అండ్ ఆల్మోస్ట్ అనేక పేటెంట్స్ కెమిస్ట్రీలో ఉంచుకున్న వ్యక్తి. అండ్ ఆయన ఒక స్టేట్మెంట్గా అఫీషియల్గానే చెప్పి ఉన్నాడు. అప్పుడు ఆయన చూస్తున్నప్పుడు వీళ్ళందరికీ ఒక భయం కలుగుతుంది కదా. అయ్యో, ఈయనకే ఈ స్థితి అంటే మనమెందుకు ఇవన్నీ చెప్దాం, మనం ఊరి వారితో కలిసి ఉందామని. తెల్లకాకితో కలిసి కూడా 2 కాకులు వెళుతున్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల అబద్ధం అలా విస్తరిస్తుంది అనుకుంటున్నా. అవును, ఇందులో బాధించబడేది అఫ్కోర్స్ ఆ కుడి చేతికి ఎడం చేతికి వ్యత్యాసం తెలియని వాళ్ళే అధికంగా బాధించబడుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, స్పిరిచువల్ పీపుల్ కూడా అనేకులు బాధించబడటం విన్నాను. సటనిక్ యొక్క ఆలోచనలో ఇది కూడా ఒకటని స్పిరిచువల్గా చెప్పచ్చు కదా ఒక మాటలో. సరే బ్రదర్, మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఈ ఛాన్స్ని మరొక డైమెన్షన్లో కూడా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఛాన్స్ వీళ్ళు చెప్పిన ప్రకారం నిజమయ్యే పక్షమున ప్రపంచంలో ఉన్న ఏ కంప్యూటేషన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ అల్గారిథం ఒక అందులోకి కూడా సేఫ్టీగా ఉండే ఛాన్స్ లేదు. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు డెబిటో క్రెడిట్ కార్డో ఉంచుకున్నారనుకోండి, ఆ క్రెడిట్ కార్డు మీరు సేఫ్గా వాడటానికి మీకు 4 డిజిట్ పిన్లు ఉంటుంది. 4 డిజిట్ పిన్ అంటే మనకు తెలుసు, మ్యాక్సిమం 10,000 పాసిబిలిటీసే ఉన్నాయి. 0000 నుండి 9999 వరకు అందులో ఉంటుంది. అంటే మీరు చెప్పే సెక్యూరిటీ ఆల్గారిథం అంటే వీళ్ళు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, మీరుంచుకున్న పాస్వర్డ్ అంటే మన ఏటీఎంకి పెట్టుకుని ఉంటాం కదా 4 డిజిట్ పాస్వర్డ్, దాన్నే వారు సెక్యూరిటీ ఆల్గారిథం అని చెప్తూ ఉన్నారు. ఓకేనండి. అవును, సెక్యూరిటీ ఆల్గారిథం అంటే ఏటీఎంకి మాత్రమే కాదు, మొబైల్లో ఆ ప్యాటర్న్ లాక్ అని పెట్టుకుంటాం. పాస్కోడ్ మీరు ఈమెయిల్ లాగిన్ కోసం పెట్టుకుంటారు.
మీరు ఈ పాస్కోడ్ లేకుండా ఒక్కరోజు కూడా ఈరోజు లేని పరిస్థితిగా ఉంది. అట్లీస్ట్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అన్నిటికీ ఫోన్లో ఆరంభించి ఆ ఏటీఎం కార్డు వరకు, అంటే రేషన్ కార్డు నుండి ఎక్కడ చూసినా మన వేళ్లతో ఒక ముద్ర ప్రింట్ వేసేంత ఫింగర్ ప్రింట్ వేస్తూ ఉన్నాం. అవును. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ అండ్ మీకు ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్. దీన్ని కలెక్టివ్గానే మన సెక్యూరిటీ ఆల్గరిథం అంటున్నాం. ఒకవేళ నేను చెప్తున్నా, ఇండియాలో 50 కోట్ల ఏటీఎం కార్డ్స్ ఉన్నాయనుకోండి, అన్నిటికీ 4 డిజిట్లే పాస్వర్డ్. అవును. అన్నిటిని కూడా ఒకరు ర్యాండమ్గా వేసి అన్నీ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అదెలా జరుగుతుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. ఆ చోట అదెలా చేయగలరు అనే ఒక ప్రశ్న వస్తుంది. దీన్ని వెళ్ళి బ్యాంక్ వారి దగ్గర అడిగితే ఏమంటారు? అది ఎలాగండి మీరు వేసేదంతా కరెక్ట్ అవుతుందా అని అడుగుతారు. అయితే వీళ్ళు చెప్తున్నారు కదా ఛాన్స్, దీనికంటే మల్టీ 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 మిలియన్స్ ఆఫ్ టైమ్ కాంప్లెక్స్. అంటే వీళ్ళు చెప్పే ఆ డిఎన్ఏని గూర్చిన విషయం తనగా ఫామ్ అవడం, తమంతటే అవి ఫామ్ అయ్యాయి. వాటికి అవసరమైన పరిస్థితులు అవే ఏర్పరచుకున్నాయి. స్పేస్ టైం మ్యాటర్కి బుద్ధి లేకుండా అవే ఫామ్ అయ్యాయి. క్వాంటం అందులో చివరిగా చెప్పిన మాట క్వాంటం అనేది. క్వాంటం ద్వారా ఇవన్నీ కూడా ఫామ్ అయ్యాయి అని చెప్తున్నారు కదా. వీటికంటే మిలియన్స్ ఆఫ్ టైమ్స్ కాంప్లెక్సిటీ ఎక్కువ దానికి. ఇది మీకు పాసిబుల్ కాదంటే అది జరిగే ఛాన్సే లేదు. 4 డిజిట్లను 10,000 సార్లు వేసి చూస్తేనే రాని పరిస్థితిలో ఉంటే అన్నిసార్లు కాకుండా ఒక్కసారి వేయగలుగుతారా అని ఒక ప్రశ్న మీరు అడిగినట్లయితే, ఇది ఎలా జరుగుతుంది అని అడగడంలో పలు రెట్లు కష్టం. పలు రెట్లు మీన్స్ 1,00,000 రెట్లు కష్టం. 1,00,000 రెట్లు. ఒకవేళ వీళ్ళు చెప్పే ఛాన్స్ వచ్చి అంత ఈజీగా జరిగే పక్షమున సెక్యూరిటీ అల్గారిథం లోకంలో ఉండే అవకాశమే లేదు. నేను వెళ్ళి వేస్తాను, 4 నెంబర్లు కరెక్ట్గా ఉంటాయి. ఇంకొకరు వెళ్ళి 4 నెంబర్లు వేస్తారు, కరెక్ట్గా ఉంటాయి. లోకంలో అందరూ అన్ని డబ్బులు తీసుకుని ఈజీగా వెళ్ళిపోగలరు. ఎలాగండి ఒక 100 మందికి మీరు కరెక్ట్గా పాస్వర్డ్ వేసి డబ్బులు తీశారు, ఊరికి నేను వేశాను అలాగ వచ్చేశాయి. అది ఎలాగండి తనుగా వేయగలరనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఇవన్నీ తనుగా వస్తున్నప్పుడు అవి తనుగా రావా అనే క్వశ్చన్ వస్తుంది. ఇంత గొప్ప కోడే, డిఎన్ఏ కోడే మీకు తనగా వచ్చే పక్షమున 4 కోడ్లు నేను వేయడం సరిగా ఉండదా? 4 కోడ్లు 10,000 ఆప్షన్స్ నుండి నేను సరిగా వేస్తే ఎలాగుంటుంది? అందులో మన రేషనాలిటీ వర్క్ అవుతుంది. అదెలా జరుగుతుందండి? వాటికి అవకాశమే లేదు. ఇవి ఇలాగంతా జరిగితే ఇన్ని వందల సంవత్సరాలుగా సేఫ్గా ఉందని ఆర్గ్యూ చేస్తామే కానీ అదే అనాలజీని ఇక్కడ యోచించము. అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇందులో ఏంటి గొప్ప సమస్య అంటే, ఈ ఛాన్స్ అనే వర్డ్ ఉంది కదా, దీనితో వారు ఆడుకుంటారు. ఎలాగంటే ఒకరికి ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. నిజంగానే దేవుడు తన ఆత్మ ద్వారా ఆ క్రియను జరిగించి ఒక గొప్ప అద్భుతం శరీరంలో జరిగిస్తాడు. దానికి సాక్ష్యమంతా చెప్తారు. వీళ్ళు ఒకే మాటలో ముగిస్తారు. అవన్నీ ఛాన్స్లో జరుగుతాయండి. ఏదో ఒక ఛాన్స్లో సరి అయిపోయింది అనేది. వాటికి ఇవన్నీ కూడా వీటికి పెద్దగా లాజిక్ అంత లేదు. ఛాన్స్లో జరిగి ఉంటుంది. నిజంగానే ఒక గొప్ప వ్యాధి సరి ఉంటుంది. దానికి డాక్యుమెంటు ఉంటుంది. 1 సెకండ్లో చెప్తారు. అవన్నీ ఛాన్స్లో జరుగుంటాయండి. ఎలాగండి అంత కరెక్ట్గా ఆ రింగ్ని మీరు ఆ వస్తువు మీద కరెక్ట్గా వేశారంటే అదొక ఛాన్స్లో వేశానన్నట్టుగా ఇది చెప్తున్నారు వాళ్ళు. అవును. ఓకే. దీని ద్వారా ఏం చెప్తున్నామంటే, వీళ్ళు అవసరానికి తగినట్టుగా మాట్లాడతారు. ఛాన్స్ అనే కార్యాన్ని బట్టి వాళ్ళకు అవసరమైతే ఆ ఛాన్స్ వల్ల ఏమీ జరగని ఒక విషయము, ఇంత గొప్ప కాంప్లెక్స్ అయిన విషయం అక్కడ ఛాన్స్లో వస్తుంది. ఈ వ్యాధి సరి అయ్యే అవకాశమే లేదు, కానీ అద్భుతంగా జరిగి ఉంటుంది. ఇక్కడ అదే ఛాన్స్తో ప్లే చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అది దేవుడు చేశాడని ఒప్పుకోరు. అది ఒప్పుకోరు వాళ్ళు. అది ఒక ఛాన్స్లో ఫ్లూక్గా ఏదో జరిగిపోయింది అనే ఒక మాట కూడా చెప్తారు. ఫ్లూక్లో ఒక ఛాన్సు అదేదో 10,000 ఛాన్సెస్లో అలా జరిగిపోయింది అని అంటారు. ఫ్లూకు, లక్కు అనే మాటలు చెప్తారు, కానీ దాని ఫౌండేషన్ ఛాన్స్ అనే మాట మీద ఉంటుంది. ఇందులో ఏంటి పెద్ద సమస్య అంటే, చివరి కాలంలో అనేక సంభవాలు జరుగుతాయి అని చెప్పి బైబిల్లో ఉంటుంది. బైబిల్లో ఉంది. బైబిల్లో అనేక ప్రాఫెసీస్ రాయబడి ఉన్నాయి. ఓకే. వాటన్నిటికీ వీళ్ళు రీజనింగ్ చెప్తారు. ఇది విన్న మనవాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చెప్పే రీజనింగ్ని విని ఆ స్పిరిచువల్ పర్స్పెక్టివ్నే వదిలిపెట్టి జస్ట్ వరల్డ్లీగా ఆలోచించి ఛాన్సు, రేషనాలిటీ, సైన్స్ అనే దాన్ని చూసి ఆ స్పిరిచువల్ కోణమే లేకుండా పోతుంది. నేను ఈ సెకండ్ కమింగ్ మినిస్ట్రీ చేయడం వల్ల నేను ఫేస్ చేసే ఒక విషయము, ప్రజలందరూ కూడా అన్నిటినీ ప్రాక్టికల్గానే చూస్తున్నారే గాని దాన్నొచ్చి ఒక స్పిరిచువల్గా చూడటానికి వారి నేత్రాలు మూయబడి ఉన్నాయి. వారికి ఆ స్పిరిచువల్ ఐస్ అనేవి లేవు. అనేకులకు మరుగ్గా ఉన్నాయి. ఏంటంటే, ఇదొచ్చి దేవుడు చెప్పినటువంటి ఒక విషయం ఇలా జరుగుతుంది అనేదానికంటే ఇది ఒక న్యూస్ వాళ్ళకి, అంతే. ఒక వార్తగా వెళుతుంది అనేది చూస్తున్నారే గాని ఆ స్పిరిచువల్ యాంగిల్ని వారు లోనికి ఆస్వాదించడం లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చెప్పాలంటే, ఇప్పుడు న్యాచురల్గా యేసుక్రీస్తుని ఎవరు సిలువకు వేశారంటే, దీన్ని ఒక సాధారణమైన వ్యక్తి ఏమంటాడంటే, రోమీలు కొట్టారని చెప్తారు,
యూదులే ఆయన్ని అప్పగించి సిలువకు వేయించారు అంటారు. అది వదిలితే సోల్జర్స్ కొట్టారు అనేది చెప్తారు. ఇప్పుడు ఇవేవి చూస్తే స్పిరిచువల్ వ్యూ కాదు. ఆయన వచ్చిన కారణమే ఇలాగే మరణించాలనే ఒక ప్లాన్తో వచ్చాడు. పాపుల కొరకై మరణించాడనేది తీసేసి రోమీలందరూ కూడా కొట్టి చంపారు అనే వ్యూకి తీసుకొస్తున్నారు. అవును, అది నిజమే. రోమీలు కొట్టారన్నది నిజం లేకుండా లేదు, నిజమే. కానీ స్పిరిచువల్ పర్స్పెక్టివ్ అన్నది అది కాదు. అవును, ఆయన పాపుల కొరకు మరణించాలనేదే ఆయన ప్రణాళిక, ప్లానే అది. అవును, అదేలాగా చివరి కాలంలో జరిగే గొప్ప గొప్ప సంభవాలు 2000 సంవత్సరాలకు ముందే రెవల్యూషన్లో గ్లోబల్ వార్మింగ్ గురించి రాయబడింది. ఇది ఒక వాక్య మూలంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథము 16:8లో మనం చూడగలం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. సో ఇందులో మనం స్పష్టంగా చూడగలం. ఆ తర్వాత వాక్యంలో మనుషులకు దీనివల్ల బాధింపు కలుగుతుందని చూస్తున్నాం. దీని యొక్క స్పిరిచువల్ వ్యూలో చూస్తే చివరి కాలంలో ఇది జరుగుతుంది, అప్పుడు వేడిమి ఎక్కువ అవుతుంది కాబట్టి అందువల్ల మనుషులకు బాధింపు అని ఉంది. అయితే ఇప్పుడు ఈ సైంటిఫిక్ వ్యూ ఎలా బిలీవర్స్ని బాధిస్తుందని చెప్తా. అది ఎలాగంటే ఇదొచ్చి అలాగంత కాదండి, అది ఛాన్స్లో రాశారండి, అది వారి కంటికి ముందు జరుగుతున్నట్టు తెలుస్తుంది, దూత కుమ్మరించడం వల్ల అది జరగల, మనం కార్బన్ అధికంగా యూజ్ చేస్తున్నాం, అందువల్ల ఓజోన్లో బెజ్జం పడింది అనే వ్యూనే మార్చేస్తారు. అదేంటంటే అలాగ వీళ్ళు అటువంటి ఒక వ్యూని వారు చెప్తున్నారంటే అలెగ్జాండర్ రావడానికి ముందే దాదాపు ఒక 175 సంవత్సరాలకు ముందే గ్రీకు దేశము నుండి ఒక మొదటి చక్రవర్తి వస్తాడు. అతన్ని గూర్చిన విషయాలను మొదలుకొని అతని తర్వాత వచ్చే 4 అధికారుల నుండి ఆ తర్వాత వచ్చే సామ్రాజ్యాలన్నిటినీ దానియేలులో రాయబడి ఉన్నాయి. దీన్నే ఎలాగ చెప్తున్నారంటే ఇంత స్పష్టంగా ఒక ప్రవచనము తెలియజేయబడి ఇవన్నీ సంభవిస్తాయని చెప్పి అదేవిధంగా 175 సంవత్సరాల తర్వాత అది జరుగుతుందంటే ఛాన్సే లేదు. అలా జరిగే ఒక ఛాన్సే లేదు. ఎందుకంటే ఇంత స్పష్టంగా ఒక ప్రవచనం చెప్పగలరా ఆ 11వ అధ్యాయంలో? సో వీళ్ళు ఓల్డ్గా జరిగే విషయాలనుంచుకొని దీనినే ఒకరు తిప్పేశారు. ఎలా తిప్పారంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంది, దానియేలు బుక్కు ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఇలాగే ఎవరన్నా ప్రాఫెసీ చెప్పగలరా? అప్పుడు ఎవరో ఒకరు ఇవి జరుగుతుండగా ఏం చేశారు? దానియేలు పేరున రాశారు అని చెప్పి ఈ స్పిరిచువల్ వ్యూనే ఎలాగ మారుస్తున్నారు? వేరే విధంగా మారుస్తారు, వేరే విధంగా ఓల్డ్ వ్యూగా మారుస్తున్నారు. సో వీళ్ళొచ్చి ఎటువంటి ఒక కార్యాన్ని చెప్పినా గాని దానికి ఒక లోకపరమైన కార్యాన్ని చెప్పి అందువల్ల ఇది జరుగుతుందంటారు. కానీ ఒకరు చెప్పారు, కొన్ని జరిగే సంభవాలతో వారు జోడించిన కథలను చేర్చి చెప్పేప్పుడు ఆ స్పిరిచువాలిటీ దెబ్బతింటుంది. నేను అది అలాగే చూస్తున్నా. ఎటువంటి ఒక విషయాన్ని బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే చివరి కాలంలో ఇలా జరుగుతుందని ఉంది. ఉత్తర దిక్కు నుండి రాజు వస్తాడు, రోష్ అనే పేరుంటుంది. కోరేషు రాకముందే రాస్తున్నాడు, కోరేషు వస్తాడని రాశాడు. లేని వాటిని పేరు పెట్టి పిలిచే దేవుడు గదా. సో సంభవాలు జరిగే వాటిని రాస్తున్నాడు. వీళ్ళు వీరి కార్యాన్ని అప్పుడు జరిగే విషయాలను బట్టి అందువల్లే ఇంతగా జరిగే విషయాలను 2000 సంవత్సరాలకు ముందే ఎలా రాయగలరు? అవునా? సో వాళ్ళ యొక్క యాంగిల్లో వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అవును. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీటన్నిటికీ ఒక ఛాన్స్ అనే వర్డ్ పెడుతున్నారు. ఏదో ఛాన్స్లో వాళ్ళు రాసుంటారు, అదొచ్చి జరుగుతుంది. ఇది స్పిరిచువల్గా చెప్పడం వల్ల జరగలేదు, ఇది న్యాచురల్గా వేరే సైంటిఫిక్ రీజన్స్ వల్ల జరుగుతుంది అనే ఒక కారణం చెప్తున్నప్పుడు మనం చదువుతున్నాం కదండి, చివరి కాలంలో ప్రజలకి గ్రహింపు లేకుండా పోతుంది. ఈ స్క్రీన్లో చూస్తున్న వాక్యము వీటన్నిటికీ కారణమై ఉన్న ఒక విషయము. ఇందులో పలు కారణాలుంటాయి. అందులో ఒక ముఖ్యమైన విషయాన్ని చూస్తే ఈ సైంటిఫిక్ వ్యూ అనేది మనుషులను ప్రభావితం చేయడం అనేది ముఖ్యమైన కారణంగా చూస్తున్నాం. సైంటిఫిక్ ఏథిజం వాళ్ళ యొక్క వ్యూ. సైంటిఫిక్ ఏథిస్టిక్ వ్యూ వల్ల అనేకులకు గ్రహింపు లేకుండా పోవడం అనేది నిదర్శనంగా మన కంటికి ముందుగా అండర్స్టాండ్ అవుతుంది. వారు స్పిరిచువల్గా జరగబోయే సంభవాలు కూడా ప్రాక్టికల్గా చూపి వీటికి ముందు స్పిరిచువాలిటీ ఏమాత్రం లేదు. సమీపంలో కూడా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు బిడ్డ పుట్టదు అని చెప్పేశారు. అంతే, అవకాశం లేదు, కావాలంటే ఐవీ మెథడు, ఇలా ఎన్నో ఆప్షన్స్ చెప్పారు. వాళ్ళు అలాగా కాదని ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసి ఆమెకి గర్భం కలిగింది. ఒక 3 నెలల తర్వాత వెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు చెప్పింది ఇట్స్ మెడికల్ మిరాకిల్. అంటే ఏంటంటే ఇది గాడ్స్ మిరాకిల్ కాదు, మెడికల్ మిరాకిల్. దాని అర్థం ఏంటంటే వైద్యపరంగా ఇటువంటి అద్భుతాలు జరుగుతుంటాయి మెడికలీ, అదే ఛాన్స్. అర్థమవుతుంది. సో ఆ స్పిరిచువాలిటీని వారు ఎంతకెంతకు అన్నిటిని మూసి మరుగు చేయాలనుకుంటున్నారో అంతకంతకు మూస్తున్నారే గాని గాడే చేశాడనే ఒక మాటను వారు చెప్పడానికి మనసు రావడం లేదు. తెలుస్తుంది వాళ్ళకి ఇలా అవకాశం లేదని. నాకు మేబీ ఇది నా మనసులో మెదిలింది, నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరి యొక్క మరణానికి ఒక మెడికల్ రీజన్ ఇవ్వమని చెప్పారు, చూసారా?
సహజ మరణమనేది ఒకటి ఉండింది గదా! ఇప్పుడు సహజ మరణమనే ఒక డెత్ సర్టిఫికేట్ మీరు తీసుకోలేరు. అతనికి సహజంగా 92 సంవత్సరాల వయసయ్యి అతని ప్రాణం విడిచి మరణించిన మెడికల్ సర్టిఫికేట్ తీసి చూడండి, కార్డియాక్ అరెస్ట్ అనే ఉంటది. దానికి మెడికల్గా ఒక రీజన్ చెప్తున్నారు. అతని కార్డియాక్ అరెస్ట్ కాదు, జీవం పోయింది. ఎందుకు ప్రాణం పోయింది? ఏదో ఒక వైద్య కారణం. ఆ ప్రాణం పోయేందుకు ఒక మెడికల్ కారణం ఉంది. బట్ దేవుడు తీసుకున్నాడు. వృద్ధాప్యం వల్ల అయింది. ఒక 25 సంవత్సరాలకు ముందు మనకి అలాగే ఉండింది. అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి. సహజ మరణం. దేవుని నమ్మని వారు కూడా సహజంగా చనిపోయాడు అని అంటారు. ఇప్పుడు దానికి ఒక డెత్ సర్టిఫికెట్లో మీరు చూసినట్లయితే అతను మాటా పలుకు లేకుండా కోమాలో కూడా ఉండుండొచ్చు. కానీ అతనికి రాస్తున్నప్పుడు మెడికల్ రిపోర్ట్ ఒకటి రాస్తున్నారు. ఇదే మెడికల్గా అంటే ఏంటి అర్థము? కొంచెం కొంచెంగా అక్కడి నుండి స్పిరిచువాలిటీ తీస్తున్నారు. తీసేసి అది మెడికల్గానో సైంటిఫిక్గానో దానికి వాళ్ళొక రీజన్ ఇస్తూ ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు. ఇది వ్యత్యాసమైన ఒక కోణం. కొంచెం కొంచెంగా మనం గ్రహించకుండానే ఇవి జరుగుతున్నాయి. మనకు ఒక రోజులో జరిగితే తెలిసిపోతుంది. ఇది మనకి ఇటువంటివి తెలియకుండానే సైకలాజికల్గా ఎలాగంటే మనం కొంచెం కొంచెంగా మన విశ్వాసం కోల్పోవడానికి ఏ దారులు ఉన్నాయో వీళ్ళు తెలిసా తెలియక చేస్తున్నారనేది నాకు తెలియడం లేదు. బట్ ఇది జరుగుతుందన్నది నిజం. ఓకే, చాలా సంతోషం. వేరే దీని నుండి మనం ఇంకా ఏం తెలియజేయగలం వాళ్ళకి? మధ్యలో నా మనసులో ఒక క్వశ్చన్ వచ్చింది. ఒకవేళ వీళ్ళు రీజనింగ్ చెప్పని రీతిలో వేరొక మెథడ్లో దేవుడు వీరికి చేసి పెట్టుండొచ్చేమో. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏలో వీళ్ళు చెత్త ఉందంటున్నారు, అది కూడా లేకుండా ఉంచినట్లయితే అనే యోచన నాకు వచ్చింది. అలా దేవుడు గ్రహింపజేసింది అలా ఉన్నప్పటికీ వీళ్ళు మరో క్రొత్త కథను కూడా క్రియేట్ చేసుంటారు. నాకు ఇదే ప్రశ్న వేరొక రీతిలో అనిపించింది. ఏంటంటే బాప్తిస్మం గురించో లేదంటే ఏదో ఒక కార్యాన్ని బట్టి వీళ్ళకొక స్పష్టత ఇంకా డీటెయిల్డ్గా దేవుడు చెప్పుంటే అది నా యొక్క అజ్ఞానం. ఇప్పుడే చెప్తున్నా, జ్ఞానమైన ప్రశ్నలు కావు అవి, అజ్ఞానపు ప్రశ్నలు. ఇలా చెప్పుండొచ్చేమో అని చెప్తున్నప్పుడు కొన్ని అధ్యాయాలను మనము చదువుతున్నప్పుడు దేవుడు ఎంతో డీటెయిల్డ్గా చెప్పున్నాడు. కొన్ని విషయాలు డీటెయిల్డ్గా చెప్పున్నాడు. ఆ డీటెయిల్డ్గా చెప్పిన విషయానికే వీళ్ళేం చేస్తున్నారని అడిగితే ఆపోజిట్గా నేను చెప్పేది క్రైస్తవులే, బైబిల్ చదివేవారిని చెప్తున్నా. దానికి ఒక ఆపోజిట్ అయిన ఉద్దేశాన్ని చెప్పి దాన్ని ఆర్గ్యూ చేస్తున్నారు. అలా చేస్తున్నారు. అప్పుడే దేవుడు నాకు ఏం గ్రహింపునిచ్చాడంటే, వాళ్ళు డీటెయిల్గా చెప్పినా సరే, నేను ఉపమానంగా చెప్పినా సరే, వాని హృదయ మనోనేత్రము అంతే. వారట్లే అడుగుతారు. నువ్వు ఎంతగా వారికి వివరించినా అయితే వాని హృదయం యొక్క తలుపు తెరిచి ఉంటే నువ్వు ఎంతో డీటెయిల్డ్గా మాట్లాడక్కర్లా, చిన్న విషయంలోనే దేవుణ్ణి అక్సెప్ట్ చేస్తాడు అని దేవుడు చెప్పాడు. అప్పుడు మనం ఇంకా ఎంతగా కుప్పడియనే కాక డిఎన్ఏ ఉంచి ఇంతకంటే బహిరంగంగా మీరు తేటతెల్లంగా బైబిల్ బాడీలా కనపడుతున్నప్పటికీ వాళ్ళు నమ్మబోయేది లేదు. అదేదో మీరు చెప్పేది నిజమే. అలాగే ఉన్నప్పటికీ చూడండి, ఛాన్స్లో లెటర్స్ వచ్చినాయి. అలాగే చెప్తారు. అది అలాగే చెప్తూ అది మనిషి యొక్క అరగన్స్లో మాట్లాడటం వల్ల అది అలాగే చెప్పుంటారని నాకు అనిపిస్తుంది. అయితే వాక్యం ఏం చెప్పిందంటే స్పష్టంగా చెప్పింది. అది వీళ్ళేమంటారో మనం ఊహించలేం. ఓకే, ఒక ఏథిస్ట్ సైంటిస్ట్ని అడుగుతున్నారు. ఆ గాడ్ మిమ్మల్ని చూసి అడుగుతున్నాడు, నువ్వెందుకు నమ్మలేదు అని అడిగితే దానికి మీరేం చెప్తారు? దానికి ప్రూఫ్ సరిగా ఇవ్వలేదు అని చెప్తానన్నట్టుగా చెప్తున్నాడు. కానీ సత్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుందంటే మనం రోమీయులకు 1:20 చదవగలము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ వాక్యం మనం సాకు చెప్పలేమని స్పష్టంగా చెప్తోంది. మరో వాక్యం చూడండి, యెషయా 6:3, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ మధ్యకాలంలో నేను న్యూస్ చూస్తున్నప్పుడు ఒక రిపోర్ట్ చూసా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారి రిపోర్ట్ వీడియోని చూసా. అందులో వారు ఏం చెప్తున్నారు, ఒకవేళ ఒకరికి ఒళ్ళు బాగోలేదు, దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఇది మనందరికీ తెలిసిందే, ఈ మాత్ర వేసుకోండి అనేది. ఇప్పుడు సమీపకాలం 20 సంవత్సరాల్లో న్యూజిలాండ్, కెనడా ఈ విధంగా అభివృద్ధి అయిన దేశాల్లో ఇంకొక మెడికేషన్ చేర్చిస్తున్నారట. ప్రిస్క్రైబ్ చేసేప్పుడు అది వింటే మీరు ఆశ్చర్యపడతారు. ఆ ప్రిస్క్రిప్షన్ ఏంటంటే నేచర్కి వెళ్ళి వారానికి 3 గంటలు స్పెండ్ చేయమనేది. ఓకే, గ్రీన్ స్పేస్ ఉన్న నేచర్లో, ప్రకృతిలో 3 గంటలు స్పెండ్ చేయండి. అవును, వెళ్ళి చూస్తూ ఉండండి లేక కూర్చోండి. అదే ప్రిస్క్రిప్షన్గా రాసిస్తున్నారట. ఓకే, ఆ మందు చీటితో కలిపి ఇది రాస్తున్నారు. ఇదొక మందులాగా, జీవితానికి అవసరమైన మందుగా రాసిస్తున్నారు. అది మీరు ఈ వీడియోలో చూడండి.
అలా వారానికి ఒకరు 3 గంటలు స్పెండ్ చేసి కూర్చున్నట్లయితే వాళ్ళకి ఆ డిప్రెషన్ కొరకు ఇచ్చే మందు యొక్క వాడకం 30% అనుకూలిస్తుంది. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఒకరికి ఉన్నట్టయితే అది తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటే తగ్గుతుంది అనేటువంటిది వారు సైంటిఫిక్గా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకే. దీని నుండి ఏం చెప్తున్నానంటే, యోచించండి, ఛాన్స్లో క్రియేట్ అయింది మన మనిషి యొక్క వ్యాధికి వైద్యంగా పనిచేయడానికి అవకాశం ఉందని నమ్ముతున్నారా? అంటే వీటిని దేవుడు సృజించి ఇవన్నీ కూడా మంచివని చూసి ఈ పచ్చదనములో మనిషిని దేవుడుంచి ఆదాము 930 సంవత్సరాలు ఉండాడు ఫుల్ గ్రీనిష్కి మధ్యలో. ఈరోజు ఒక వారంలో 3 గంటలు ఉన్నట్టయితే 35% నీ జీవితంలో సమస్య తగ్గి, మరి దాని అర్థమేంటి? 35% జీవితం పెరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు మీరు. అవునా? ఇంత చక్కగా ప్రీప్లాన్ చేసి ప్లాన్గా రాసి ఇలా చేసింది కూడా రాసి ఉంచాడు. లేదు ఇవన్నీ తమంతట ఏర్పడి దానికి మధ్యలో మనిషి తనుగా వచ్చి ఆ తర్వాత అందులో నుండి మనిషి తొలగాడు, తిరిగి అక్కడికే వెళ్ళు అనేటువంటిది ఒక ఛాన్స్గా జరుగుతుందంటే అలాగా? ఇవన్నీ మేము కంఫర్టబుల్గా నమ్ముతామని కూర్చుని ఉన్నారు వీళ్ళు. వీళ్ళిది చెప్తున్నారు. నేను ఎలాగా యోచిస్తున్నానంటే, ఈరోజు సాధారణ ప్రజల్ని తీసుకోండి. ఒక మొబైల్ని కొనాలని చెప్తే ఎన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఏ ఫోన్ కొనొచ్చు, ఎన్ని మెగాపిక్సెల్ కెమెరా, ఎంత ర్యామ్ ఉంది, ఇంత యోచిస్తున్నారు. ఒక చీర కొనాలంటే ఎన్ని కొట్లు ఎక్కి దిగుతూ ఉన్నాం. ఆన్లైన్లోనే కొనాలంటే ఎన్ని వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నాం కదా. ఒక విషయాన్ని చూడటానికి, మీరు వ్యక్తిగతంగా వస్తువును కొనడానికి, నాశనమయ్యే వస్తువు కొనడానికి ఇంత దూరానికి టైం స్పెండ్ చేసి సెర్చ్ చేసి చూస్తున్నారే. మీ జీవితానికి, ఇటర్నల్కి అవసరమైన గాడ్ ప్రజలెందుకు ఇటువంటి ప్రజలు చెప్పేది నమ్ముతున్నారనేది అర్థం కావడం. ఈ ప్రజలు మిగతా వారు చెప్పేది నమ్మడం లేదు. ఇప్పుడు మనం నిజాన్ని చెప్తున్నాం కదా, వీళ్ళు నమ్మడం లేదు కదా. అబద్ధం చెప్పేవారిని నమ్ముతున్నారు కదా. అదే ఆశ్చర్యంగా ఉంది. నేను వీళ్ళ సక్సెస్గా అది చూస్తున్నా. ఈ అబద్ధాన్ని వీళ్ళు చెప్తున్నప్పుడు ప్రజలు నమ్ముతున్నారు కదా, అదే వీళ్ళ సక్సెస్ అని అనుకుంటున్నాను. యోచించండి, ఈ లెవెల్కి బ్రాండింగ్ చేసి ఎంతగా ప్రమోట్ చేస్తుంటే ఒక లేనిటువంటి కథను నమ్మే లెవెల్కి మైండ్ సెట్ని పక్కం చేసి ఉంచారు వీళ్ళు. ఆశ్చర్యమైన విషయం ఇది. ఒక గొప్ప బింబం, ఒక పెద్ద గోడ. ఇది దేవుని కృప వల్ల మనల్ని పెట్టుకుని ఒక చిన్న బెజ్జమైన వేయడానికి ప్రయత్నిస్తూ, ఒక మేకైన కొట్టడానికి ప్రయత్నమును చేయనిస్తూ ఉన్నాడు. అంతవరకు దేవునికి స్తోత్రం. అయితే నేను నమ్ముతున్నా, ప్రభు ఎవరి హృదయాన్ని తెరుస్తాడో వాని హృదయం నిశ్చయంగా దేవుని ఎరుగుతుంది. వీరు ఎటువంటి ఒక బింబాన్ని, కోటను కట్టినా గాని అది మరి క్రింద పడిపోవడానికి దేవుడు శక్తిమంతుడు. ఏంటి? నేను చెప్తున్నా, ఈ దేవుడు లీడని చెప్పే సైంటిస్టులు కూడా దేవుణ్ణి అక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అవునా? అలా అక్సెప్ట్ చేసి జరిగినవి కూడా ఉన్నాయి. ప్రైజ్ గాడ్. ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పి కంక్లూడ్ చేద్దాం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఏథిస్టిక్ ఫిలాసఫర్ ఉండేవాడు. అతని పేరు యాంటనీ ఫ్లూ. 1950-60ల్లో ఈయన రాసిన పేపర్స్ ఫిలాసఫికల్గా దేవుడు ఎందుకు లేడంటున్నా, ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్ అంటూ చాలా పేపర్స్ రాశాడు. భయంకరంగా హిట్. అందరూ ప్రశంసించి ఈయన పేపర్స్ని సంబరాలు చేసుకున్న కాలం ఉండింది. అతను మోర్ దెన్ 30 పుస్తకాలు రాశాడు. 30 పుస్తకాలు. ఓకే. ఎంతో వరల్డ్ ఫేమస్ ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒక ఫిలాసఫర్. అతను సమీపంలో 20 సంవత్సరాల ముందు మరణించాడు. మరణించే కొన్ని సంవత్సరాలకి ముందు ఎలాగో ఎవరో చెప్పి ఈ సెల్స్ గురించి చదివాడు. హ్యూమన్ సెల్ ఎలా ఫంక్షన్ అవుతుందని చదివాడు. ఆ తర్వాత DNA గురించిన విషయాలను చదివాడు. అతనికి ఒక గ్రహింపు వస్తుంది. His name is Antony Flew. He was born in 1924 and died in 2010. He was a brilliant British philosopher, Cambridge educated, who after World War II service in the Royal Air Force Intelligence, he became a professor of philosophy, as well as the author of several popular books proclaiming atheism as the only logical conclusion. And then in his 70s, he began to rethink everything he had believed and taught. In 2004, he had come to believe that there must be a God, an intelligent creator. He published There Is a God, with the intriguing subtitle, How the World's Most Notorious Atheist Changed His Mind, reversing the conclusions of his former books. American author Eric Metaxas met Flew and talked with him about his new convictions. Metaxas has written, for him, the facts were clear as a bell, and there was no going back. The advances in science over the previous decades, specifically the arguments for the
fine-tuned universe had rendered atheism logically untenable. The odds of a coin being flipped 1 billion times and coming up heads every single time were nothing compared to the odds of billions of random chance events all occurring in precisely the right way and sequence to produce the cosmos and human life. And his response to his critics: "It's too bad that you don't like my conclusions, but follow the evidence for yourself, as Socrates taught us." That in his later years, Antony Flew, the eloquent and persuasive atheist, became a very vocal and articulate theist, a believer in one God. ఈయనేం చెప్తున్నాడంటే 1 బిలియన్ టైమ్స్ అంటే 100 కోట్ల సార్లు ఒక కాయిన్ని మీరు టాస్ చేస్తున్నారు. అది అన్ని సార్లు కూడా హెడ్డే పడితే దీనికంటే పలు కోట్ల రెట్లు ఛాన్స్లో పలు విషయాలు జరిగినా గానీ యూనివర్స్లో ఉండే ఫైన్ ట్యూనింగ్ ఈ ఛాన్స్తో కంపేర్ కూడా చేయలేము, అది దానికంటే పలు రెట్లు ఎక్కువ అంటున్నాడు. ఆ తర్వాత డిఎన్ఏ సెల్లును గురించి చదువుతున్నాడు. ఇవన్నీ చదివే యాంటనీ యొక్క చివరి సంవత్సరాల్లో దేవుడనేవాడు ఒకడు ఉంటే మాత్రమే ఈ యూనివర్స్ను, ఈ మనుష్య జాతి ఏర్పడుంటదే గాని వేరే అవకాశమే లేదనే కంక్లూషన్కి వస్తున్నాడు. అలా వచ్చే ఈ బుక్ను ఆయన రాస్తున్నాడు. దేర్ ఇస్ ఎ గాడ్, హౌ ద వరల్డ్స్ మోస్ట్ నోటోరియస్ ఏథిస్ట్ చేంజ్ హిస్ మైండ్ అనేటువంటిది జీవిత చివరి దశలో ఈ బుక్ ఆయన రాస్తున్నాడు, సాక్ష్యంగా ఇస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను రాసిన బుక్స్ అన్నీ తప్పు, ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు ప్రెస్లో రిపోర్ట్ అయ్యింది, న్యూయార్క్ టైమ్స్లో రిపోర్ట్ అయింది, 30 పుస్తకాలు తప్పు. అన్నీ తప్పు. నేనిప్పుడు బిలీవ్ చేస్తున్న దేవుడున్నాడని, కానీ అన్ఫార్చునేట్గా నా వయస్సుకి నేను రాసింది మార్చగలనని అడిగితే అది ఎంతమంది మానసిక స్థితిని బాధిస్తుందని నేను తిరిగి రాయగలనంటే అది ఖచ్చితంగా నా వల్ల కుదరదు. ఇది ఎంతటి విషయం! ఆయన అక్సెప్ట్ చేసుకున్నాడు, ఆయన ఆత్మ కాపాడబడింది. అంతవరకు దేవునికి స్తోత్రం. అయితే నేను ఒక మనిషిగా మానవత్వంగా ఆలోచిస్తున్నా, ఆ 30 పుస్తకాలు ఎన్ని ఆత్మలను దారి మళ్లించుంటది, ఎంతమందిని ఏథిస్ట్గా మార్చుంటది, ఇది ఎంతమంది నమ్మి దేవుడు లేడని వెళ్ళిపోయింటారు. ఇప్పుడు అంతమందిని తీసుకురావాలి. ఈయన ప్రయత్నం చేసి ఏదో ఒక ప్రెస్లో రిపోర్ట్ ఇచ్చాడనుకోండి, బట్ ఈయన రాసి దేవుడు లేడని రీచ్ అయినంత రీతిగా ఈ న్యూస్ రీచ్ కాదు. 1% కూడా అవ్వదు. అదే ఎంతో ఘోరమైన విషయం కదా. అన్ని తప్పులు చేస్తున్నప్పుడు అన్ని తప్పులను పైకొచ్చాయి. ఈయన చేసిన లేదండి అవన్నీ కూడా తప్పు, ఇదే కరెక్ట్ అని చెప్పిన విషయం ఇప్పుడు మీరు చెప్పే నాకు తెలుస్తుంది. చూడండి, అప్పుడు ఎంతమంది ప్రజలకి తెలిసి ఉంటుంది? ఓకే, ఆయన తెలుసుకున్నాడు, ఆ ఆత్మ కాపాడబడింది, అంతవరకు గొప్ప సంతోషం. వీక్షకులకు, చూసే విశ్వాసులకు అందరికీ చెప్తున్నాం, ఈ విధంగా సత్యం గ్రహించకుండా, నిజము తెలియకుండా, అయితే ఈ విధమైన సైంటిఫిక్ ఏథిజం అని చెప్పేటువంటి విజ్ఞాన సంబంధ నాస్తికత్వం, అది చెప్పి జనులను ఏమార్చేటువంటి వారు ఉన్నారు. విజ్ఞానం కాదు, విజ్ఞాన నాస్తికత్వం. ఏమార్చేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారికి ఇటువంటి సత్యాన్ని తెలియజేయడము మన యొక్క బాధ్యత. అది ఈ ప్రోగ్రాంను చూపించే తెలియజేయాలని కాదు, ఇవి మీరు తెలుసుకొని వీటి ద్వారా మీరు పరిశోధించి చెప్పచ్చు. కాని విడుదల యేసుక్రీస్తు వల్లే అవుతుంది. విశ్వసిస్తేనే విడుదల. ఇది ఒక చిన్న టూల్, ఒక చిన్న గులకరాయి లాంటిది. అలాగే మేము అనుకుంటున్నాం. ఇంతవరకు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇంత దూరానికి మీరు వచ్చి ఇన్ని కార్యాలు పంచుకున్నందుకు సంతోషం. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో ప్రభు రాకడ ఆలస్యమైతే కలుసుకుందాం. బ్రదర్ యొక్క ఛానల్ వాయిస్ ఆఫ్ బైబిల్ అనేది ఉంది. అదే ఛానల్లో మరికొన్ని విషయాలను మీరు తెలుసుకోవచ్చు. వాటిని మీరు చూడండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.